హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 14th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 2025-26లో ద్రవ్యోల్బణం 3.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ద్రవ్యోల్బణం 3.5%గా నమోదు అయ్యే అవకాశం ఉందని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. అలాగే ఈసారి ఆహార ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండడంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రావచ్చని తన పరిశోధనలో తెలిపింది. క్రిసిల్ అనే సంస్థ తెలిపింది ద్రవ్యోల్బణం 3.5%గా ఉండవచ్చని. అసలు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటాము. సో నిర్దిష్ట కాలం పాటు ధరలలో పెరుగుదల కనిపించినట్లయితే దానినే ద్రవ్యోల్బణం అంటాము. సో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువైనట్లయితే మనీ వాల్యూ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే భారత వృద్ధికి డోకా లేదు S&P సంస్థ. భారత వృద్ధిపై అమెరికా టారిఫ్ల ప్రభావం ఉండకపోవచ్చని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో జీడీపీ వృద్ధి 6.5%గా నమోదు కావచ్చని S&P సంస్థ అంచనా వేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇస్రో చైర్మన్కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ్కు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ను ప్రకటించింది. ఈ నెల 19న జరగనున్న 84వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టర్ ఆఫ్ సైన్స్ను అందించనున్నారు. అంతరిక్ష పరిశోధనలో అద్భుత విజయాలు సాధిస్తూ భారత్ను ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ అవార్డును అందించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పటికీ 49 మంది ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ను అందించింది. 50వ డాక్టరేట్ను ఇస్రో చైర్మన్ వి నారాయణ్కు అందించనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా 15 ఆగస్టు. ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న దేశంలోని 140 ప్రముఖ ప్రదేశాల్లో సాయుధ, పారామిలిటరీ దళాల అధికారిక బ్యాండ్లు సంగీత ప్రదర్శన నిర్వహించనున్నారు. సో ఈసారి రేపు జరగబోయే 15 ఆగస్టు వేడుకల్ని ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా నిర్వహించనుంది ప్రభుత్వం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సృజనాత్మక కేంద్రం. సో మనము రెగ్యులర్గా ఏదో ఒక అంశం మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి సంబంధించి ఏదో ఒక అంశాన్ని చూస్తూనే ఉంటున్నాము. చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్. ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీదనే డిపెండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రాజధానిగా తెలంగాణను తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. AI ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి, వాణిజ్యంలో రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సృజనాత్మక కేంద్రం, తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇన్నోవేషన్ హబ్ TAIH స్థాపించాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పనిచేస్తుంది. AI ఇన్నోవేషన్, AI స్టార్టప్స్ ఇలా వేర్వేరు గ్రూపులుగా పనిచేస్తున్నాయి. అయితే ఈ హబ్ ద్వారా వీటన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకురానున్నారు. ఇందులోనే AI యూనివర్సిటీ కూడా నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దీని ద్వారా 3 ఏళ్లలో 50,000 మందికి పైగా తెలంగాణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని, 10,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూస్తే 13వసారి ప్రపంచ రికార్డు. ఇస్తావాన్ గ్యూలై స్మారక అథ్లెటిక్స్ మీట్లో 25 ఏండ్ల డూప్లాంటిస్ 13వసారి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుత ప్రపంచ, ఒలింపిక్ ఛాంపియన్ అయిన డూప్లాంటిస్ రెండవ ప్రయత్నంలో 6.29 మీటర్ల ఎత్తుకు ఎగిరి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో గత జూన్లో 6.28 మీటర్లతో స్టాక్హోమ్ డైమండ్ లీగ్ మీట్ సందర్భంగా నెలకొల్పిన ప్రపంచ రికార్డును డూప్లాంటిస్ సవరించాడు. సో 13వసారి ప్రపంచ రికార్డు సృష్టించిన డూప్లాంటిస్. ఇది ఫ్రెండ్స్ టుడే 14th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.